సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడు గ్రామ రైతు వేదికలో వరాహ కంపెనీ ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు గ్రామ పాలకవర్గం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా దుబ్బాక ఏవో ప్రియదర్శిని మాట్లాడుతూ వ్యవసాయంలో ఆరుతడి విధానాన్ని ఎలా అమలు చేయాలి, దానివల్ల నీటి పొదుపు, సాగు ఖర్చుల తగ్గింపు, పంట దిగుబడి పెంపు వంటి ప్రయోజనాల గురించి రైతులకు వివరించడం జరిగిందన్నారు। అలాగే వరి సాగులో నీటి నిర్వహణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతికతల వినియోగం ద్వారా రైతులు అధిక లాభాలు పొందే మార్గాలపై చర్చించడం జరిగిందన్నారు। ఈ అవగాహన కార్యక్రమం ద్వారా రైతులు పలు సమస్యలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు। రైతుల సందేహాలకు సమాధానాలు అందించి ఆరుతడి విధానాన్ని తమ పొలాల్లో అమలు చేయాలని సూచించడం జరిగిందన్నారు। రైతులు ఈ కార్యక్రమంపై ఆసక్తి చూపించి ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించేందుకు సానుకూలంగా స్పందించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేష్, ఎంపీఓ, ఏఈఓ సంతోష్, ఉప సర్పంచ్, ఏఎంసీ వైస్ చైర్మన్ బాలరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ రైతులు పాల్గొన్నారు। ఈరోజు దుబ్బాక మండలంలో చీకోడు రైతు వేదికలో తడి పొడి విధానంలో వరి సాగు గురించి వివరించడానికి మనకు వరాహ కంపెనీ వాళ్ళు రావడం జరిగింది। వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు। ఈ విధానంలో మనము ఆరుతడి ఎట్లా చేసుకోవాలి, ఎట్లా సాగు చేయాలని చక్కగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వివరించడం జరిగింది। దీని ద్వారా ఏంటంటే మనము నీరు ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కూడా ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాము। ఎందుకంటే అధికంగా నీరు పెట్టడం వల్ల వరి నుంచి ఒక మీథేన్ గ్యాస్ అనేది గాల్లోకి విడుదలవుతుంది। ఆ మీథేన్ గ్యాస్ మనకు గ్లోబల్ వార్మింగ్కి కారణం కాబట్టి మనకు తెలియకుండానే మన వరి సాగు ద్వారా గ్లోబల్ వార్మింగ్కి చేస్తున్నాం కాబట్టి ఎంత నీరు అవసరమో అంతే నీరుతో మనం సాగు చేయొచ్చు అని చక్కగా వివరించడం జరిగింది। నేను వరాహ కంపెనీ నుంచి తెలంగాణ స్టేట్ చీకోడు గ్రామంలో మేము వరాహ కంపెనీ ఇచ్చే రైతులకు తడి పొడి విధానం పైన అవగాహన కార్యక్రమాలతో పాటు వరిలో నీటిని ఆదా చేసుకునే విధానాన్ని కూడా తక్కువ నీరు ఎక్కువ పంట ఏ విధంగా వస్తుంది అనే అవగాహన కార్యక్రమాలు వరాహ కంపెనీ ఇచ్చే మేము చీకోడు గ్రామంలో ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమానికి సర్పంచ్ గారు, ఏఓ గారు, మా ఢిల్లీ నుంచి టీం కూడా విజిట్ కావడం జరిగింది। అలాగే ఈ చీకోడు గ్రామ ప్రజలకు కూడా మేము తెలియజేయడం ఏమనగా అంటే తక్కువ నీరు ఎక్కువ పంట ఏ విధంగా వస్తుందనేది మాతో మీరు చేయి కలిపి మీరు కలిపితే మీకు 100% మీకు ఎక్కువ పంట వచ్చే విధంగా మేము చేసి భూగర్భ జలాలను కూడా మేము సంరక్షించే బాధ్యత కూడా తీసుకుంటామని నేను తెలియజేస్తున్నాను। వరాహ నుంచి ఢిల్లీ దగ్గర నుంచి దాదాపు 4 రావడం జరిగింది। ఆ 4 కూడా ఈ మా కంపెనీ ఏ విధంగా పనిచేస్తుంది, ఎన్ని దేశాల్లో పనిచేస్తుంది, ఎన్ని రాష్ట్రాల్లో పనిచేస్తుంది, ఎన్ని ప్రాజెక్టులో పనిచేస్తుందో కూడా చీకోడు గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది। అలాగే ఈ నీటిని ఆదా గురించి కూడా ఈ టీం వివరించడం జరిగింది।